ఎంత దారుణమైనటువంటి మాటలు ఇవి. ఎవరైనా ఇవి వింటే జీర్ణించుకోగలరా? 97 నియోజకవర్గాలు, 226 రోజులు, 3132 కిలోమీటర్ల యువగల పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు పెట్టిన, ఆపదలు అడ్డంకులు సృష్టించిన నారా లోకేష్ గారు ఇలాంటి భాష మాట్లాడాల. నారా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేసి చిత్ర విచిత్రంగా తిప్పి జైల్లో 52 రోజులు పెట్టి చిత్ర హింసలు పెట్టి బయటకు పంపించినా కూడా ఇలాంటి భాష మాట్లాడాల. నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని చట్టసభ అసెంబ్లీలో అడ్డగాడిదల చేత అడ్డగోలుగా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినిచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గాని, వాళ్ళ కుమారుడు గాని, వాళ్ళ సతీమణి గాని, వాళ్ళ పరివారం గాని, వాళ్ళ అభిమానులు గాని ఇలాంటి భాష మాట్లాడాల. 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటి మీద రాళ్లతో దాడి చేసినప్పుడు కూడా ఇలాంటి భాష మాట్లాడాల. వీడికి ఎందుకు వచ్చింది ఇంత దమ్ము? వీడికి ఎందుకు వచ్చింది ఇంత ధైర్యం? ఎవరి దృష్టిలో పడడానికి, ఏ మంత్రి పదవి అనుభవించడానికి?